నాయకులకి, శ్రీలో వారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మంచిగా ప్రార్థన చేసుకుందాము. ఆమె కళ్ళు మూసుకున్నట్టయితే నమ్మకమైన దేవా, నజరేయుడా, గడిచిన సమయం కాచి కాపాడి తండ్రి స్తోత్రం ఇస్తా. ఈ పరిశుద్ధ దినమున తండ్రి స్తోత్రం ఇస్తే మందిరానికి చేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటాం తండ్రి. మొదటిగా ఈ స్థలాన్ని పరిశుద్ధ పరిశుభ్రంగా అడుగుతూ ఉంటుంటుంది ఇస్తా. ఈ స్థలం చుట్టూ కంచి కావాలని దేవాదతలు ఉంచుమని అడుగుతూ ఉంటుంటుంది స్తోత్రం ఇస్తా. ఇక్కడికి వచ్చినట్టు నీ బిడ్డలు తండ్రి స్తోత్రం ఇస్తా. వారితో తిరిగి ఒంటరిగా ఇంటికి వెళ్ళకుండా తండ్రి ఆత్మను నింపుకొని ఆత్మ చేత తండ్రి స్తోత్రం ఇస్తా. వారు ఆత్మ ప్రేరేపణ చేత తండ్రి తిరిగి ఇంటికి వెళ్ళ వాక్యాన్ని వారికి దయచేయమని అడుగుతూ ఉంటుంది. ఈ మట్టి శరీరంలో జీవం గల ఆత్మ నిత్యము కేవలం నా నోటిని గోడగా వాడుకుని నీవు మాట్లాడమని అడుగుతూ ఉంటుంది తండ్రి స్తోత్రం ఇస్తా. నేను మాట్లాడితే వేరేవారు కాదు తండ్రి స్తోత్రం ఇస్తా. ప్రతి మాట నీవే మాట్లాడమని అడుగుతూ ఉంటుంది తండ్రి స్తోత్రం ఇస్తా. వారి తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశ్చర్యించి ముట్టు తాకుని అడుగుతూ ఇటు ఇచ్చిన ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. మనము ఈరోజు ఈ 3వ ఆదివారం ఉపవాస దినం. నేను 50 రోజుల్లో ఉపవాసం ఉండి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రతి అవసరత కొరకి ఎటువంటి వారికి కూడా ఏ లోటు ఏ పాటు ఉండకుండా, ఏ ఇబ్బందులు ఇరుకులు ఉండకుండా ప్రతి దారి నుంచి దేవుడు విముక్తి, ప్రతి దారి నుంచి దేవుడు సమాధానము ఇచ్చేలాగా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒకనొక రోజు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మాకు వలే మా దేవుళ్ళు ఉన్నారు కదా, మేము మార్నింగ్ పాలు తాగుతాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, మీరు కూడా అలా ఉండొచ్చు కదా అంటే, నేనేమన్నానంటే, మీ దేవుళ్ళు చనిపోయి తిరిగి లేవలేదు. మా దేవుడు 40 దినములు ఉపవాసం ఉండి, రాత్రులు దినాలు మొత్తం ఉపవాసం ఉండి చనిపోయి తిరిగి పునరుత్థానంగా లేచాడు. మీ దేవుళ్ళలో ఉపవాసం ఉన్న దేవుళ్ళలో ఏ ఒక్క దేవుడైనా లేవగలిగాడా అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్ అతను నిజంగా మీ దేవుడు తిరిగి లేచాడా అని చెప్పేసి అన్నప్పుడు నేను కొన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలు చూపించాను. వారికి చూపించినప్పుడు ఆ వ్యక్తి అవునా నిజంగానా అని చెప్పేసి కొద్దిగా ఆలోచనలోకి వచ్చాడు. దేవునికి విరోధంగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని మాట ఎత్తినప్పుడు, నేను అనేక మార్లు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో వింత ప్రవర్తన చేసే అతను దాని తర్వాత నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఒంటరిగా ప్రార్థనలో ఉన్నాను అంటే డోర్ వేసి బయటకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది. దేవుడు ప్రతి దానిని తారుమారు చేయగల దేవుడు. మనం ఏదైతే ఆశపడి ఉంటామో, ఇది కావాలి అని చెప్పేసి నేను ఆశపడ్డాను, దేవా ఆ రోజు ఏమో ప్రార్థన చేశానంటే, ఈ వ్యక్తిని నువ్వు మార్చు, ఈయన మనస్సును నువ్వు మార్చగలిగినట్టయితే నా ప్రార్థనకి ప్రతిసారి ఆటంకం వస్తూ ఉంటున్నాడు, ఈ ఆటంకం పంచకుండా ఈ వ్యక్తి మనస్సును మార్చు, రానున్న రోజులలో ఈ వ్యక్తిని నీ ఒక సంఘానికి ఒక మూలరాయిగా వాడుకో తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేశాను. దాని తర్వాత రోజే నేను మధ్యాహ్న కాలంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. రూమ్లో జబలేలో వచ్చిండు, డ్యూటీ నుండి వచ్చాడు, గబగబ వచ్చేసాడు, డోర్ తీసిండు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు. దాదాపు 2 గంటలు బయట కూర్చున్నాడు అతను. దేవుడు అంతటి కార్యాన్ని చేయగలుగుతాడు. ఏ విషయంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఒక చిన్న మాట చూసుకుందాము. కీర్తనలు 32వ అధ్యాయం, కీర్తనలు 32వ అధ్యాయం 8వ మాట, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. చాలు చాలు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు, దేవా నాకు ఈ పని కావాలి, అతడు నాకు ఆటంకం వస్తూ ఉంటున్నాడు, అతని వల్ల నేను ఇబ్బంది పడిపోతా ఉంటున్నాను, అతని వల్ల నేను నీతో సాంగత్యం చేయలేకపోతా ఉంటున్నాను, అతని వల్ల నేను నీ చేత మాట్లాడలేకపోతా ఉంటున్నాను, అతని వల్ల నీకు దూరంగా
ఉండిపోతా ఉంటున్నాడు, నాకు అపవాది ఆటంకపరుస్తూ ఉంటున్నాడు అని చెప్పేసి ప్రార్థన చేయగలిగాను. దేవుడు ఏం చేశాడంటే ఆయన నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పడానికి ఆయన మనస్సును ఏం చేసేసాడు, కట్టి పడేశాడు. విరోధిగా ఉన్నటువంటి వ్యక్తి మనసును ఏం చేసేసాడంటే ఇతను డిస్టర్బ్ చేయొద్దు, ఇతని దేవుడు నిజమైన దేవుడు, నిజంగా చనిపోయి తిరిగి లేచాడు, అతను కొరడా దెబ్బలు తిన్నాడు, అతను చనిపోయే స్థితిలో కూడా తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా తను మన కొరకే జీవించాడు అని చెప్పి తను తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన దేవుడు ఆయనపై దృష్టి ఉంచాడు, ఆయన త్రోవను సరళం చేయగలిగాడు. తిరిగి ఆటంకపరచకుండా ఏం చేశాడంటే ఆయన ఆలోచనని దేవుడు ఒక త్రోవ ఈ విధంగా ఆటంకపరచొద్దు, అతను నా కొరకు ప్రార్థన చేస్తా ఉంటున్నాడు అని చెప్పేసి ఆయన మనస్సును దేవుడు మరల్చేసి సున్నితమైన ఆలోచనకి తీసుకొచ్చాడు. దేవునితో మనం చేసుకున్న మనవి ఏ విధంగా ఉంటుందంటే మొదటి సమయంలో 1వ అధ్యాయం 17వ వచనం, ఒకసారి మొదటి సమయంలో 1వ అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలి నీవు మొదటి సమయంలో 1వ అధ్యాయం 19. తరువాత వారు ఉదయముందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చి అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. చాలమ్మా. వారు ఉదయకాలముందు వేగిరము లేచి యెహోవాకు మ్రొక్కిరి. మనకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ వేగిరమ లేచి ఉదయకాలంలో లేచి మనము మోకరుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడంటే మన మనవిని ఆయన ఆలకిస్తాడు. ఉదయకాలం ప్రార్థనలో అంతటి శక్తి ఉంటుందమ్మా. ఉదయకాలంలో లేచి దేవా నాకు ఈ బిడ్డ ఆటంకపరుస్తా ఉంటున్నాడు, ఈ బిడ్డ వల్ల నాకు ఆటంకం ఉంది, నాకు ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉంది, నా శరీరానికి నేను అనారోగ్య పాలయ్యాను, నేను బాధలో ఉన్నాను, నేను ఇబ్బందులో ఉన్నాను, నేను అప్పుల బాధలో ఉన్నాను, నేను నిలవలేని స్థితిలో ఉన్నాను దేవా అని చెప్పేసి నీవు ఉదయకాలం మోకరించి ప్రార్థన చేసినట్టయితే సాయంకాలం వరకు దేవుడు నీ ప్రార్థన విని దానికి ప్రతిఫలం దయచేయగల దేవుడు. ఆమేన్. ఒక మాటని సత్యంగా చెప్తా ఉంటున్నావు. పరిశుద్ధ గ్రంథము అనే మాట, పరిశుద్ధ గ్రంథం ఎంత సత్యము అంటే ప్రపంచంలో 90,000 పైన పుస్తకాలలో పరిశుద్ధ గ్రంథం గురించి లెక్కించబడ్డది. ఇది సత్యము అని చెప్పేసి ప్రపంచంలో ఏ పుస్తకం కూడా ఇన్ని మాటలు ఇన్నిసార్లు లెక్కించబడలేదు. 90,000 నుంచి లక్ష పుస్తకాలలో పరిశుద్ధ గ్రంథము నిజము సత్యము అని లెక్కించబడ్డది. అత్యధికంగా ఈ లోకంలో చూసుకున్నట్టయితే అత్యధికంగా కేవలము ఎవరి గురించి అంటే ఒక వ్యక్తి గురించి మాత్రమే 13 పుస్తకాలలో రాశారు. 13 పుస్తకాలు. కానీ పరిశుద్ధ గ్రంథము ఇది నిజము, ఇది సత్యము అని చెప్పేసి దాదాపు ప్రపంచంలో 90,000 పుస్తకాలలో ముద్రించబడింది. ఇది సత్యము కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు పట్టుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్టయితే ప్రతిఫలం పొందగలుగుతావు. ఈ సత్యాన్ని నువ్వు ఎత్తుకొని నువ్వు నడవగలిగినట్టయితే దేవుడు నీ మార్గాన్ని సరళపరుస్తాడు. ఇది సత్యము కాబట్టి దీన్ని పట్టుకొని నేను బాధలో ఉన్నాను, నా బాధను తీర్చగల ఈ సత్యమైన గ్రంథాన్ని నువ్వు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు అని బాధల నుంచి దేవుడు విముక్తి కలుగజేస్తాడు. ప్రియసంగమా, ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఏది కూడా మనలో ఆటంకపరచకుండా అపవాదిని దూరం చేయగలుగుతుంది ఈ సత్యమైన గ్రంథం. ఒక్క మాట చూసుకుందాం. యెషయా 28వ అధ్యాయము 16వ మాట. యెషయా 28వ అధ్యాయం 16వ మాట. ఒక మాట చూసుకుందాం.
సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. వినండి. 28:16. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువారు కలవరపడరు. దేవుని ప్రార్థన చేసి వదిలేస్తే, నేను ఈరోజు ప్రార్థన చేశాను, దేవుడు ఏ రోజైనా సమాధానం ఇస్తాడు అని చెప్పేసి నీవు వదిలేసినట్టయితే తప్పక నీవు ఆ సమాధానాన్ని పొందగలుగుతావు. నీలో విశ్వాసం ఉన్నట్టయితే, నీవు విశ్వసించినట్టయితే, ఇది నాకు జరుగుతుంది, ఇది నాలో దేవుడి కార్యం చేయగలుగుతాడు, ఇది ఈ కార్యం ద్వారా నేను ఒక ప్రతిఫలం పొందగలుగుతాను, నువ్వు ఏ రోజైతే నమ్ముతావో ఆ రోజే దేవుడు నీలో విశ్వసించిన కార్యాన్ని ప్రతిఫలం చేయబోతా ఉంటున్నాడు. నువ్వు విశ్వసించగా దేవుడు చేస్తాడో చేయడో, ఇది అవుతుందో కాదో, నా ఆరోగ్యం తగ్గుద్దో తగ్గదో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, నాకు శాలరీ పెరుగుతుందో లేదో, ఇలాంటి అపనమ్మకం చేత ఏ రోజైతే నీవు ఉన్నావో ఆ రోజు అదే అపనమ్మకంలో నీవు ఉండగలుగుతావు. ఏ రోజైతే నువ్వు దేవుని ఎదుటమో ఉదయకాలమున లేచి మోకరించి, దేవా నాకు నూతన ఉద్యోగం రావాలి, దేవా నేను ఈ అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, దేవా నేను అప్పుల బాధలో ఉన్నాను, దేవా నేను ఇలాంటి ఈ చెడు తిరుగులతో తిరుగుతూ ఉంటున్నాను, నా ఆలోచన అంతయు నా మతి స్థిమితమైన ఆలోచనలో ఉంటున్నాను, నేను లోకంలో పడిపోయి ఉంటున్నాను, నీ త్రోవ కావాలని ఆశపడతా ఉంటున్నాను తండ్రి అని చెప్పేసి ఏ రోజైతే నువ్వు ఉదయకాలంలో లేచి మోకరించి ప్రార్థన చేసి అడుగుతావో, నువ్వు విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు, బలముగా ప్రార్థన చేసినప్పుడు, దేవునిపై నమ్మకం ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ విశ్వాసంలో రెట్టింపు చేయగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే విశ్వసించిన వారు మాత్రమే హల్లెలూయా చెప్పగలరు. హల్లెలూయా. విశ్వసించిన వారు మాత్రమే హల్లెలూయా చెప్పగలరు. దేవుడు నా పట్ల కార్యం చేయాలని ఆశపడతా ఉంటున్నాడు, దేవుడు నా పట్ల ఈ కార్యాన్ని చూడాలని ఆశపడతా ఉంటున్నాడు, నన్ను దాని కొరకే లోకానికి పంపాడు, నన్ను దాని కొరకే ఈ సన్నిధానము నడిపించాడు అని నువ్వు ఆలోచన కలిగి నువ్వు విశ్వసించి నువ్వు ఉన్నట్టయితే దేవుడు ఈ సమయంలోనే తక్షణంగా నీ చేత మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియ సంగమా, ప్రియ బిడ్డ, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన కుడి చేతి నీకు చాపి నీ కుడి హస్తాన్ని పట్టుకొని నీ చేత నడవడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియ సంగమా, ఈ రోజు కనుక దేవుని వాగ్దానం పట్ల ఈ రోజు కనుక నీవు కన్నీరు కార్చి సన్నిధానంలో ప్రార్థన చేసి నీవు దేని కొరకైతే ఈ సన్నిధానంకి వచ్చి ఉంటున్నావు, దాని నుంచి దేవుడు నీకు విడుదల కలగజేయాలని ఆశపడతా ఉంటున్నాడు. దాని నుంచి దేవుడు ప్రతి దానిని ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. దేవుడు దాని నుంచి ప్రతి దానిని నిలవబెట్టాలని ఆశపడతా ఉంటున్నాడు. సంగమా, ఈ మాట గుర్తుంచుకో, ఈ రోజు గుర్తుంచుకో, ఈ దినాన నేను మందిరానికి వెళ్ళాను, ఈ దినాన నేను ఆరాధనలో గడిపాను, నేను ఈ దినాన దీని కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మరి యొక్క పరిశుద్ధ దినమున నన్ను నిలవబెట్టగలిగాడు, నన్ను నడిపించగలిగాడు, నన్ను పరిశుద్ధమైన త్రోవను నడిపిస్తా ఉంటున్నాడు అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకో. ప్రియ సంగమా, ఈ రోజు నీ పట్ల దేవుడు కృప చూపాలని ఆశపడతా ఉంటున్నాడు. ఆయన కుడి హస్తము నీ పట్ల ఉంచి నిన్ను తాకాలని ఆశపడతా ఉంటున్నాడు. ఈ దినాన ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు విశ్వసించినట్టయితే ఆయన నీ చేత నడవాలని ఆశపడతా ఉంటున్నాడు. నువ్వు విశ్వసించినట్టయితే నిన్ను ఎత్తుకోవాలని ఆశపడతా ఉంటున్నాడు. నువ్వు విశ్వసించినట్టయితే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాలని ఆశపడతా ఉంటున్నాడు. విశ్వసించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు బిడ్డ. ఈ రోజు విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నట్టయితే కాళ్ళు మూసుకొస్తావు. నువ్వు సిద్ధంగా ఉన్నట్టయితే కాళ్ళు మూసుకొస్తావు. నీ కుడి చేతిని నీ గుండెపై పెట్టుకో. దేవా నా పట్ల నేను విశ్వసించి ఈ సన్నిధానంకి వచ్చాను తండ్రి, ఈ సన్నిధానంకి వచ్చాను, నా పట్ల ఇది తక్కువగా ఉంది, ఇది కావాలని నేను ఈ సన్నిధానంకి వచ్చాను తండ్రి. ఈ సమయంలో నేను విశ్వసించి నేను అడుగుతా ఉంటున్నాను. దీనిని మరి యొక్క పరిశుద్ధ దినం వరకు నేను పొందాలని ఆశపడతా ఉంటున్నాను. దీనిని మరి యొక్క పరిశుద్ధ దినం వరకు నేను పొందాలని ఆశపడతా ఉంటున్నాను. అవును తండ్రి, నేను కేవలం నీ మార్గంలోనే నడుస్తూ ఉంటున్నాను. కేవలం ఉదయకాలం నేను నిత్యం స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి.
అనునిత్యం నిన్ను ఆరాధిస్తా ఉంటున్నాను. నా పాప జీవితం వదులుకున్నాను తండ్రి. నా శేష జీవితం అంతయో నీ కొరకు తండ్రి స్తోత్రం ఇస్తా. నా జీవితం అంతయో అక్కడ వరకు నా బ్రతుకంతయో నీవే తండ్రి స్తోత్రం ఇస్తా. నాకంటే ఈ లోకంలో ఎవరు లేరు, బంధువులు లేరు, బంధుమిత్రులు లేరు తండ్రి స్తోత్రం ఇస్తా. అవును తండ్రి, నన్ను నాకంటూ ఉన్నది నీ ఒక్కడే తండ్రి. నేను నీ పట్ల విశ్వసించాను, విశ్వసించి సన్నిధానంకి వచ్చాను తండ్రి స్తోత్రం ఇస్తా. విశ్వసించి సన్నిధానంకి వచ్చాను తండ్రి స్తోత్రం ఇస్తా. నన్ను తాకుమని అడుగుతా ఉంటున్నాను, నన్ను తాకుమని అడుగుతా ఉంటున్నాను, నన్ను వచ్చుమని అడుగుతా ఉంటున్నాను, నన్ను తాకుమని అడుగుతా ఉంటున్నాను, నన్ను వచ్చుమని అడుగుతా ఉంటున్నాను. నేను ఆలోచన తండ్రి స్తోత్రం ఇస్తే నీ చిత్తంలో నెరవేర్చుమని అడుగుతా ఉంటున్నాను. నా ఆలోచన నీ చిత్తంలో నెరవేర్చుమని అడుగుతా ఉంటున్నాను తండ్రి స్తోత్రం ఇస్తా. బలముగా వాడుకోము తండ్రి స్తోత్రం ఇస్తా. బలముగా వాడుకోము తండ్రి స్తోత్రం ఇస్తా. బహుశక్తి గలను తీర్చుమని అడుగుతా ఉంటున్నాను, బహుశక్తి గలను తీర్చుమని అడుగుతా ఉంటున్నాను తండ్రి స్తోత్రం ఇస్తా. ఒక శక్తి గలను మార్చు, ఒక శక్తి గలను మార్చు, ఒక ప్రార్థన పండుగ మార్చు, ఒక ప్రార్థన శక్తిగా మార్చు తండ్రి స్తోత్రం ఇస్తా. ఈ సమయంలో నన్ను తాకినందుకు వందనాలు ఇస్తా. నన్ను తాకినందుకు వందనాలు స్తోత్రం ఇస్తా. నన్ను తాకినందుకు వందనాలు స్తోత్రం 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 ఇస్తా. తండ్రి నిన్ను నమ్ముకున్న వారం ఇస్తా. నిన్ను నమ్ముకున్న వారం తండ్రి స్తోత్రం ఇస్తా. నిన్ను నమ్ముకున్న వారిని కాకుండా తండ్రి మా ఆత్మను రగలించుకొని తండ్రి స్తోత్రం ఇస్తా. ఆత్మ ప్రేరేపణ చేత మా హృదయాలను తండ్రి స్తోత్రం ఇస్తా. నీ తట్టు తిప్పుతా ఉంటున్నాం తండ్రి స్తోత్రం ఇస్తా. మా జీవితం అంతయో నీకే తండ్రి స్తోత్రం. మా జీవితం అంతయో నీకే తండ్రి ఇస్తా. తండ్రి స్తోత్రం 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 నమ్మకమైన ఇంతవరకు తండ్రి స్తోత్రం ఇస్తా. మాటలు తండ్రి మాట్లాడేందుకు తండ్రి స్తోత్రం ఇస్తే వందనాలు తండ్రి స్తోత్రం ఇస్తే. మా హృదయాలను తాకినందుకు వందనాలు, నీ ఆత్మచేతను నింపినందుకు వందనాలు తండ్రి స్తోత్రం ఇస్తే. ముందున కార్యక్రమం తండ్రి నేను స్తుతించి గణపరిచే వాక్యంలో మేమైంచున్నది తండ్రి స్తోత్రం ఇస్తాము. దేవించు ముందున వాక్య భాగంలో వెళ్తా ఉంటాడు కనుక సాయంకాలం వచ్చి ఇంకా బలముగా తండ్రి స్తోత్రం చేసి సన్నిధిని ఆవరించుకొని కృపను మాకు దయచేస్తాను. ఇడిచిన ప్రార్థన ఇడిచిన వాక్యం దేవుడు దేవించు.